ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలా ఎక్కించుకుని గోదావరిని ఈదటం మొదలు పెట్టాడు. సగం దూరం వచ్చేసరికి తన వల్ల కాలేదు. కనీసం తన ప్రాణానికి ప్రాణమైన కూతురునైనా బతికించుకుందామని తన భార్యని గోదావరిలో తోసేశాడు. 75% గోదావరిని ఈదేశాడు. ఇంకో 25% ఈదితే చాలు, ఇద్దరూ బ్రతుకుతారు. కాని తన వల్ల కావడం లేదు. బరువెక్కిన గుండెతో పాపని కూడా గోదావరిలోకి వదిలేశాడు. తను మాత్రం ఒడ్డుకు వచ్చి తన వాళ్లను పోగొట్టుకున్నానని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడంట. ఏడవడం ప్రేమ, తన వాళ్లని గోదావరిలో వదిలేయడం మాత్రం తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఒక జీవి చేసిన ప్రయత్నం. నేనేదో కట్టుకథ చెబుతున్నాను అనుకోవద్దు. అప్పట్లో ఇలాంటి సంఘటనలు చాలానే వార్తల్లో వచ్చాయి. సో బ్రతికే ఏ జీవికి ప్రాణం కంటే ఎక్కువ ఏదీ కాదు. అనవసరంగా నీ ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకోకు. నిన్ను వదిలించుకోవాలి అనుకున్న వాడి కోసం ఇంతగా తపించడం అనవసరం. నా మాట విని నిజం ఒప్పేసుకో. దొరికిన మాదక ద్రవ్యాలు నీవి కావు అని మీ ఆయన పని ఒప్పుకొని ఒక్క సంతకం పెట్టు. నిన్ను వదిలేసి మీ ఆయన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తాను. లేదు సార్, ఆ మాదక ద్రవ్యాలు నావే. ఆ బిజినెస్ చేస్తుంది నేనే. ఇంత చెప్పినా నీ తలకు ఎక్కలేదా? ఎక్కింది సార్. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని అర్థమైంది. మీరు చెప్పిన కథల్లాంటివే 1-2 కథలు నాకు కూడా తెలుసు సార్. మీరు చెప్పినంత పెద్ద కథలు కాదు, చాలా చిన్నవి. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. అలాగని ఈ మాదక ద్రవ్యాల బిజినెస్ ఆయనే చేస్తున్నారని నేను ఒప్పుకున్నట్టు కాదు సార్. చెప్పమంటారా? చెప్పు. ఏటిలో ఒక చిన్న లేడి పిల్లని మొసలి తినేయడానికి వస్తుంటే ఆ లేడి పిల్ల తల్లి మొసలికి అడ్డంగా నిలబడి తన ప్రాణాన్ని బలిస్తూ తన పిల్ల ప్రాణాన్ని కాపాడుకుంది. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది సార్. వెతికితే మీకు కూడా దొరుకుతుంది. నేను కొండా కోనల్లో పుట్టిన దాన్ని. చాలామంది పిల్లలు గూడెం నుంచి అడవుల్లోనే నడుస్తూ స్కూల్కి రావాలి. అలా ఒకరోజు స్కూల్ నుంచి 10 ఏళ్ల అబ్బాయి వాళ్ళ నాన్న కలిసి గూడెంకి వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి మీద ఒక పులి దాడి చేసింది. వాళ్ళ నాన్న పులితో తలపడి ఆ అబ్బాయిని పారిపోమ్మని అరిచాడు. ఆ అబ్బాయి పారిపోయాడు. వాళ్ళ నాన్నని మాత్రం పులి చంపేసింది. ఇది కూడా నిజమైన సంఘటనే సార్. మనం వార్తల్లో చదువుతూ ఉంటాం. మీరు చెప్పింది నేను చెప్పింది ప్రాణ విలువ గురించే సార్. కాకపోతే మీరు చెప్పింది జీవి లక్షణం గురించి, నేను చెప్పింది మనసు లక్షణం గురించి. అంతే సార్ తేడా. నీకు మనిషి భాషతో చెబితే అర్థం కాదని నాకు అర్థమైంది. పోలీసు భాష వాడాల్సిందే, వాడతాను. కానిస్టేబుల్స్, మీరా మీరా ఎక్కడున్నావు? బాబా బాబా త్వరగా రా. చెప్పవే, చెప్పు, ఎవరు వాడు? అయ్యో, ఏమైంది వదినా? ఏమైందా? ఇది నా రూమ్ లో నుంచి ఫోన్ కొట్టేసి పైకెళ్ళి టెర్రస్ నుంచి ప్రియుడితో మాట్లాడుతోంది.
మీకు అర్థం కావట్లేదా మీరా? దీన్ని కపట తెలివితో ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి నిన్ను పిచ్చిదాన్ని చేసింది. ఆ భూమి నన్ను పిచ్చివాణ్ణి చేసి నాకు నచ్చని వాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు దీని వంతొచ్చిందా? నిన్ను ఛీ! నువ్వు బాధపడకు బావా, వాడెవడో నేను చెప్పిస్తా. చెప్పవే, చెప్పవా, చెప్పవే, చెప్పు, వదినా చెప్పు, చెప్పవే, చెప్పు. ఏమే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పకపోతే వాడెవడో నేను తెలుసుకోలేనా? పిన్ని, అమ్మాయి దీన్ని కొట్టినప్పుడు ఫోన్ పై నుంచి కింద పడింది. వెళ్ళి తీసుకురాపో. అలాగే అలాగే తెస్తానమ్మాయి. ఉండవే, నీ సంగతి ఈ చెప్తా. ఇంటికేదో శాపం ఉన్నట్టుంది అపూర్వ. ఈ ఇంట్లో ప్రేమించిన ఆడపిల్ల మన పరువు తీస్తూ ప్రేమించిన వాడితో వెళ్ళడమే కాకుండా వెళ్ళిన తర్వాత కూడా ప్రతి క్షణం పరువు తీస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆ భూమి జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమైంది గాని ఆ గగన్ మీద తనకున్న పిచ్చి ప్రేమను మాత్రం వదులుకోవడం లేదు. ఆ పోలీసుల ముందు నా పరువు తీసింది. ఈ బిందుతో ఆ శాపం ఆగాల పూర్వ. ఆగుతుంది బావా, తప్పకుండా ఆగుతుంది. దీన్ని ప్రేమించిన వాడెవడో తెలుస్తుందిగా, అప్పుడు ఆపేద్దాం. ఏది ఫోను? ఎక్కడా? ఓ, అయ్యోయ్యోయ్యో. ఏమిటిది 3 ముక్కలైపోయింది? అంత పైనుంచి పడితే ముక్కలైపోకుండా ఇంకేమవుతుంది? అమ్మాయి అమ్మాయి అమ్మాయి, అంత పైనుంచి కింద పడ్డాక ఫోనే ఉంటుంది అమ్మాయి. ఇలా ముక్కలు ముక్కలు అయిపోయింది, ఇదిగో చూడు. ఏం పర్లేదు పిన్ని. ఇప్పటికి తప్పించుకున్నాననుకుంటున్నావేమో. హోల్ హిస్టరీ తీయిస్తా, వాడెవడో తెలుసుకుంటా. నీ అంతూ వాడంతూ ఒకేసారి తెలుస్తా. తేలుస్తానే.